అలా కాకుండా టచింగ్ వేసుకొస్తే ఈజీగా 15 నుంచి 17 రోజులు పట్టిద్ది గురు. మొత్తం కలుపుకొని 2,03,400 రూపాయలు అయితే మనకు లారీ ఫ్లైట్ వచ్చింది గురు. 2 ట్రిప్పులు కంప్లీట్ అయ్యి నెలలో 3వ ట్రిప్ వెళ్తా ఉంటాం అనమాట. మూడు ట్రిప్పులు అయితే పట్టడం అసంభవం. కేరళలో అయితే రిటర్న్ లోడింగ్ ఉండదు గురు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు గిరిధర్, మీరు చూస్తున్నారు లారీ వాళ్ళ గురు. ఈ వీడియోలో అయితే ఒక 16 టైర్ వెహికల్ కేరళకి వెళ్ళి వస్తే బండికి ఎంత మిగిలిందని అయితే వివరంగా చెప్పా గురు. అసలు ఫ్రైట్ ఎంత ఉంటుంది, అలాగే ఎక్స్పెండిచర్స్ ఏమేమి ఉంటాయి, అలా కేరళ వెళ్ళి వస్తే లారీకి ఎంత మైలేజ్ వస్తుంది 16 టైర్ వెహికల్కి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా గురు. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడు గురు, నీకు ఒక అవగాహన వస్తుంది కేరళ వెళ్ళి వస్తే 16 టైర్ వెహికల్కి ఎంత మిగిలిందని. అలాగే ఈ వీడియో కనుక నీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయ గురు. థ్యాంక్ యూ. లారీ ఫ్రైట్ అయితే మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుందాం గురు. రైస్కి టన్నుకి 35,50 36 టన్నుల లోడు 1,27,800 కిరాయి. అలాగే నెక్స్ట్ సాల్ట్ టన్నుకి 2,100, అలాగే 36 టన్నులు అయితే మనం వేసుకొచ్చాము. 75,600 రూపాయలు అయితే కిరాయి అనమాట. మొత్తం కలుపుకొని 2,03,400 రూపాయలు అయితే మనకు లారీ ఫ్లైట్ వచ్చింది గురు. ఎక్స్పెండిచర్ సీక్వెన్స్ ప్రకారంగా వచ్చేద్దాం గురు. రైస్ లోడింగ్ 3,700 రూపాయలు, అలాగే కేరళ రైస్ అన్లోడు 5,640 రూపాయలు. నెక్స్ట్ వచ్చేసి తూత్తుకుడి సాల్ట్ లోడింగు 4,900 రూపాయలు అయితే కమిషన్ లెటర్లో రాశారు. ఆ తర్వాత అనపర్తి సాల్ట్ అన్లోడింగు అక్షరాల 2,400 రూపాయలు. లాస్ట్గా మనకి కేరళలో వచ్చినందుకు బార్డర్ పీసీలు అయితే రాస్తారనమాట. అవి 2,500 రూపాయలు అనమాట రౌండ్ ట్రిప్కి కేరళ వస్తే మాకు. నెక్స్ట్ వచ్చేసి యూనియన్ అండ్ పార్కింగ్, వాటి నిమిత్తంగాను 700 రూపాయలు అయితే రాశారు. ఆ తర్వాత వచ్చేసి గ్రీజ్ అండ్ టైర్ వర్క్ అనమాట. ఆ ట్రిప్లో 1,000 రూపాయల దాకా అయినాయి గ్రీజ్ అండ్ టైర్ వర్క్. నెక్స్ట్ టోల్ గేట్లు, కేరళ రౌండ్ ట్రిప్ టోల్ గేట్లు వచ్చేసి 23,000 రూపాయలు అయితే అయినాయి. అలాగే నెక్స్ట్ డీజిల్ వచ్చేసి 96,823 రూపాయలు అయితే అయింది గురు మనకి. ఆ తర్వాత వచ్చేసి డ్రైవర్ కమిషను 20,340 రూపాయలు అయితే వచ్చిందనమాట. టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి గురు 1,61,003 రూపాయలు అయితే తేలింది గురు మనకి. ఇప్పుడు ప్రాఫిట్ ఎంతో చూద్దాం గురు. ట్రిప్ ప్రాఫిట్ ఫ్రైట్ మైనస్ ఎక్స్పెండిచర్ చేద్దాం. ఫ్రైట్ వచ్చేసి 2,03,400, అలాగే టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ చేద్దాం 1,61,003 రూపాయలు అనమాట. ఈ రెండు మనకు మైనస్ చేసుకుంటే మనకు ప్రాఫిట్ వచ్చేసి ట్రిప్ ప్రాఫిట్ 42,397 రూపాయలు అయితే తేలింది గురు. టోటల్ ట్రిప్ మైలేజ్ ఎంతో తెలుసుకుందాం చూడు గురు. ఎండింగ్ కిలోమీటర్ లాస్ట్లో మనం ట్యాంక్ ఫుల్ చేసాం కదా, అప్పుడు మీటర్ రీడింగ్, విజయవాడలో ఫస్ట్ ట్యాంక్ ఫుల్ చేసినప్పుడు మీటర్ రీడింగ్ మైనస్ చేస్తే మనకి ఎంత తిరిగామనే అయితే వస్తుంది అనమాట. మనం 3,056 కిలోమీటర్లు అయితే తిరిగాము. మనకి 997 లీటర్లు డీజిల్ అయితే పట్టింది మొత్తం మీద. దానికి కాను 3.06 కిలోమీటర్ పర్ లీటర్ అయితే వచ్చిందనమాట. ఇది ఓవరాల్ మైలేజ్. అది గురు విషయం. చూసావు కదా, ఈ ట్రిప్ మొత్తం కంప్లీట్ అవడానికి గురు నాకైతే 10 రోజులు పట్టింది అనమాట. అంటే 3 రూపాయలు తక్కువ 42,400 అయితే మిగిలినాయి కదా. ఇదే ట్రిప్ 15 రోజులు పట్టినా 20 రోజులు పట్టినా అదే గురు. ఏంటంటే డైరెక్ట్ వచ్చాయన్నమాట. రైస్ డైరెక్ట్ కేరళ దింపి తూత్తుకుడి ఎంటీ వచ్చి అక్కడి నుంచి సాల్ట్ డైరెక్ట్ మళ్ళీ రైస్ లోడింగ్ పాయింట్ అనపర్తి ఆ చుట్టుపక్కలకి వెళ్ళాను కాబట్టి 10 రోజులు పట్టింది అనమాట. అలా కాకుండా టచింగ్ వేసుకొస్తే ఈజీగా 15 నుంచి 17 రోజులు పట్టింది గురు. మామూలుగా డైరెక్ట్ వస్తే గురు 2 ట్రిప్పులు కంప్లీట్ అయ్యి నెలలో 3వ ట్రిప్ వెళ్తా ఉంటాం అనమాట. మూడు ట్రిప్పులు అయితే పట్టడం అసంభవం. ఏదైనా పడిందంటే అది లక్కీ జాక్ పాట్ అనమాట. 16 టైర్ సంగతి గురు. అదే 14 టైర్ అయితే డైరెక్ట్ అయితే 3 ట్రిప్పులు అయితే వేసేయచ్చు. మెయిన్గా వచ్చేసి గురు కేరళ ఎలా ఉంటుందంటే 95% బళ్ళు ఎలా తిరుగుతాయంటే ఇటు నుంచి రైస్ వేసుకెళ్ళి కేరళలో దిగుమచ్చేసి అక్కడి నుంచి ఎంటీ వచ్చేస్తాయి అనమాట. తమిళనాడు ఎంటీ వచ్చేసి అక్కడి నుంచి లోడ్ చేసుకుంటారు. ఇది తమిళనాడు తూత్తుకుంట నుంచి తెలిసిందే కదా గురు. ఉప్పు అయిద్ది, జిప్సం అయిద్ది, అలాగే మనకి జీడి పిక్క రేర్గా ఇది మెయిన్గా వచ్చేసి ఉప్పు అనమాట. కేరళలో అయితే రిటర్న్ లోడింగ్ ఉండదు గురు. అదే 14 టైర్కి అయితే కొచ్చిన్ దగ్గర అయితే పెరంబావూరు అనే ఊరు ఉంటుంది గురు. అక్కడి నుంచి అయితే ప్లైవుడ్ అయ్యిద్ది అనమాట. ఇంకా కేరళ మొత్తంలో అది ఒకటే లోడింగ్ పాయింట్. కొల్లా నుంచి ఇదివరకు అయ్యేది కానీ ఇప్పుడు తగ్గిపోయింది, చాలా తక్కువ అనమాట. ఇక 14 టైర్లకి అయితే మటుకి పెరంబావూరు నుంచి ప్లైవుడ్ అవుద్ది, ఇటు విజయవాడలోకి అవుద్ది, ఒరిస్సాలోకి అవుద్ది, అలాగే మనకు మహారాష్ట్ర, రాజస్థాన్ మొత్తం అవుద్ది అనమాట. అది 14 టైర్కి అయితే కొంచెం పర్లేదు గురు, సూటబుల్. 16 టైర్ అనేది చాలా లాస్ అనమాట కేరళ మార్కెట్ తిరిగితే. 95% మరి ఇలా ఎంటీ వస్తా అంటున్నారు తమిళనాడు. మిగిలిన 5% ఎటు వెళ్తారంటే గురు మంగళూరు వెళ్ళిపోతారు. 400 కిలోమీటర్లు ఎంటీ మంగళూరు వెళ్ళిపోయి అట్నుంచి జీడిపిక్క డైరెక్ట్ ఒరిస్సాలోకి చూసుకుంటారనమాట. ఒరిస్సాలోకి కానీ లేకపోతే కాంటాయ్ బార్డర్ కానీ మార్కెట్ బాగుంటుంది. 1-2 రోజులు పోయినా కానీ అక్కడే పడుకుని వెళ్తారనమాట. కేరళలో రైస్ అన్లోడ్ అయినాక అయితే తమిళనాడు రావాలి, లేదంటే అటు మంగళూరు వెళ్ళాలి. ఈ 14 టైర్కి అయితే మటుకి ఇక్కడ కొచ్చిన్లో లోడింగ్ ఉంటుంది గురు.
టైర్ రావటం వల్ల కేరళ మార్కెట్ ఎలా పడిపోయిందో చెప్తా చూడు గురు. ఏంటంటే ఇప్పుడు 300 టన్ను యావరేజ్గా అనుకో గురు ఎగ్జాంపుల్కి. అదే 14 టైర్లు ఉన్నప్పుడు 10 బళ్ళు లోడ్ అయ్యాయి అనమాట వారంలో. ఇప్పుడు 16 టైర్లు రావటం వల్ల ఏంటి, వీళ్ళు 35, 36 టన్నులు వేసుకెళ్ళిపోతున్నారు. దానివల్ల అక్కడ ఒక బండి 2 బళ్ళు షార్ట్ వచ్చేస్తుంది. అలా నెల మొత్తం మీద లోడింగ్ అనేది షార్ట్ అయిపోయి రోజులు ఇక్కడ లోడింగ్ దగ్గర రోజులు పోతున్నాయి, అక్కడ మళ్ళీ తూత్తుకుడిలో రోజులు పోతున్నాయి. ఇలా టన్నేజ్ పెరగడం వల్ల చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారనమాట. అది నాకు తెలిసినంత మటుకు 16 టైరు కేరళ తిప్పటం అంత లాభసాటిగా ఉండదని నా ఫీలింగ్. మా ఫారంలో 16 టైరు 3500 దాటితే కేరళ వెళ్తాం, లేదంటే వెళ్ళాం అనమాట. 16 టైర్లు 14 టైర్లు ఏంటంటే ఇంకా పంపిస్తూ ఉంటారు అనమాట జనరల్గా. ఇది గురు వీడియో కేరళ గురించి. నెక్స్ట్ అలాగే ఒరిస్సా తిరిగితే ఎంత మిగులుతాయి, లోడ్లు ఏముంటాయి ఇవి కూడా చెప్తా గురు. ఈ వీడియో కనుక నీకు నచ్చినట్టయితే లారీ వాళ్ళ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకు గురు. టాటా బాయ్.